ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు గత రాత్రికాల సమయంలో చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి వేకువజామునే లేపి మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి నేటి ఉదయకాల సమయంలో అనుదిన బైబిల్ పఠన పరిచయలో భాగంగా తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని నేడు మనము బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. కనుక నేటి పరిచర్ని ముందుగా ప్రార్థనాపూర్వకంగా దీనిని మనం ప్రారంభించుకుంటూ నేటి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాదన్న స్థుతులు సోదరు చేయించుకుని ఎదుగుని తండ్రి ఉదయకాల స్థానం తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మాకు నియమించండి. మీకు వేలాదన్న స్థుతులు సోదరు చేయించుకుని తండ్రి ఎదుగుని తండ్రి ఉదయకాల స్థానం తండ్రి తెస్సలోనికయులకు రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం తండ్రి రెండవ అధ్యాయం తండ్రి రెండవ అధ్యాయం చదువుతున్న మాకు సముద్రమైన తెలియని తండ్రి ఇదిగోని తండ్రి ఉదయకాల సమయంలో మా స్థానిక సంఘాలు తండ్రి ఊరూరు వేసిన స్థానిక సంఘాలు దీని సాయంత్రం కాచి కాండి ఇచ్చిన ప్రాణం మీ పాలన చేర్చుకొని క్రీస్తు వారి నామని ప్రార్థన మీ సమర్పించుకుని మా ప్రియ పర్లకు తండ్రి ఆమేన్. వెరీ గుడ్ అమ్మా. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఉన్నత నామానికి అభ్యసించుకున్నాను తిని ఉదయకాల సమయంలో వేగురు తిని నీ సన్నిధి అనుగురించి మీకు అభ్యసించుకుని తిని ఉదయకాల సమయంలో తిని రెండో రాసిన పత్రిక తండ్రి 3వ అధ్యాయం మేము చదువుతుండే కదండి. ఆ సందర్భంలో వదిలిగా లేచుకునేలా చేయండి తండ్రి. ఉదయకాల సమయం వేగురు తిని పాస్ ఎక్కువ చేసి మీకే తెచ్చుకున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి లేచి పెట్టడానికి ఆయన వారికి దయచేయండి. ఉదయకాల సమయం వేగురు తిని పాస్ ఎక్కువ చేసి మీకే తెచ్చుకున్నాను. నేను గడిచిన తినాలని మీరు కింద కాచుకాన్ని మీకే తెచ్చుకున్నాను తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పడుతుంది. వెరీ గుడ్, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించారు ప్రభా. మరి తండ్రి ఈ యొక్క సమయంలో తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక నాయన చివరి అధ్యాయాన్ని 3వ అధ్యాయాన్ని చదువుకుంటూ ప్రభా మరి ఈ సంఘంలో వ్రాయబడినటువంటి విషయాలను నాయన మేము పరిపూర్ణం చేసుకోవడానికి, లేఖన భాగాలని తండ్రి సంపూర్ణం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టినని మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని నాయన మీ సన్నిధానంలో, మీ సముఖంలో విజ్ఞాపన ప్రార్థన పూర్వకంగా మా తోటి సహోదరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ దినము ఏ ప్రయాసాలు పడుతండి నీ బిడ్డలు పనిపాట్లు ప్రారంభించుకున్నారు ప్రభావ. వారి పనుల్లో మీ సహాయాన్ని తెచ్చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి నన్ను మీ చిత్తానికి లోబడేలాగా, మీ చిత్తాన్ని కనుగొనేలాగా నీ బిడ్డల జీవితాల్లో వారి యొక్క హృదయాలను, మనసులను వాక్యం ద్వారాగా తెరిచి ప్రభావ మీ కొరకు చక్కగా బ్రతికే భాగ్యాన్ని తెచ్చేయండి నాయన. 2 సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలో కార్యక్రమాలు నీ బిడ్డలందరూ దైవ దీవెనలు పొందుకునేలాగా నాయన సంఘ కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలాగా మీ సహాయంతో నింపమని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో నాయన తెస్సలోనికల పత్రికను ముగించుకోవడానికి మీరు సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని ముందుకు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఉదయకాల సమయంలో తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికను మనము 3వ అధ్యాయంతో మరి ఈ రోజుతో ముగించుకోవడానికి మనం దేవుడు చక్కనటువంటి అవకాశాన్ని అనుగ్రహించారు. ఆయన ఈ తెస్సలోనికలు రాసినటువంటి పత్రికని పౌలు గారు ఎక్కడి నుంచి రాశారని మనం తెలుసుకుంటున్నాం. మోషబాబు కొరింథీ పట్టణం నుంచి ఆయన ఈ పత్రికని వ్రాయడం జరిగింది. ఇక ఈ పత్రికని ఆయన ఎన్నో సంవత్సరంలో రాశారు వారికి అని అంటే 50 నుంచి 51, 52 సంవత్సరాల మధ్య వ్యవధిలో ఈ 2 పత్రికలను, మొదటి పత్రిక రాసిన తదుపరి ఏమన్నా స్పీడ్గానే ఈ పత్రికను ఆయన వ్రాయడం జరిగింది. కనుక ఇప్పుడు అలా 2వ పత్రిక రాసినటువంటి విషయంలో యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడం గురించి అయినా తెలుపుతూ ఈ 2వ పత్రికను రాయడం జరిగిందనమాట. అలాగే యేసుక్రీస్తు వారి 2వ రాకడకు విశ్వాసులందరూ కూడా ఎలా సిద్ధపడి ఉండాలి, యేసుక్రీస్తు వారి రాకడలో ఏం జరగబోతుంది, ఈ సంఘం కూడా ఏ రీతిగా కట్టబడింది, ఎలాంటి సమయాల్లో కట్టబడింది,
వీళ్ళు దేనిట్లో అభివృద్ధి చెందుతున్నారు, వీరు ఇతరులని ఎలా ప్రేమిస్తున్నారో ఈ మొదటి 1, 2 అధ్యాయాల ద్వారాగా మనం నేర్చుకున్నాం. ఇక ఈ అధ్యాయంలోనే భాగంగా ప్రధానంగా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ గురించి ఈ రెండవ పత్రికలో మాట్లాడుతూ వారిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, అలాగే ఓర్పుని, సహనాన్ని కలిగి ఉండాలని ప్రప్రథమంగా పౌలు గారు ఈ పత్రికను ముగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. వారికి ఉండవలసినటువంటి సహనము, ఓర్పు, వీటిని కొనసాగించుకుని వారి భక్తి జీవితాన్ని మరి దేవునిలో ముందుకు నడవాలని పౌలు గారు ఫైనల్గా ఆయన ఆశిస్తూ రాసినటువంటి పత్రిక, అధ్యాయాలు, వచనాలే ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక. ఓకేనా మోషబాబు? కనుక ఇప్పుడు చివరిగా మరి ముందుగా ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుగా ఈ పత్రిక నేపథ్యాన్ని మనం చూసుకుందాం. ఓకేనా? పత్రిక కాకుండా ఈ అధ్యాయం నేపథ్యం ఏంటి, పౌలు గారు ఏవి రాస్తున్నారు ఈ సంఘస్థులకి, ఒకటే. రెండవది, ఇప్పుడు ఈ సంఘస్థుల ద్వారా ప్రజెంట్ మనం ఏమి తెలుసుకోవాలి, రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఈ సంఘం ద్వారా మనం ఏం ప్రకటించాలి, ఇలా ఈ 3 భాగాలని మనం అవగాహనలోనికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ముందుగా ఏంటి నేపథ్యం చూద్దాం. ఓకేనా మోషబాబు? ఈయన ఓకే. ముఖ్యంగా ఈ సంఘంలో నేపథ్యాన్ని మనం చూసేయడానికి బదులుగా దీంట్లో సమస్య ఉందన్నమాట. ఈ నేపథ్యంలోనే ఈ సంఘంలో ఏం కనబడుతుంది వాళ్ళకి, సమస్య. అంటే ఈ సంఘంలో క్రీస్తు రాకడ అప్పటికే వచ్చేసిందంట. ఏంటి, ఆల్రెడీ క్రీస్తు రాకడ వచ్చేసింది, మీరు ఇంకా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారేటని ఒక తప్పుడు బోధని వారి మధ్యకు వచ్చింది. ఆ తప్పుడు బోధని సరిచేస్తూ, ఖండిస్తూ అవిశ్వాసులకి వ్రాస్తూ ఉన్నటువంటి మాటలు అనమాట. ఓకేనా మోషబాబు? సరే, ఇక ఈ తప్పుడు బోధ వచ్చేసింది కానీ కొందరు ఏం చేస్తున్నారంటే సోమరులుగా ఉండి ఏ పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడుతూ అక్రమముగా ప్రవర్తించడం మొదలుపెట్టారనమాట. ఇంతకీ యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ అయిపోయిందంటే ఇంకా మనకు పనే ఉంది, ఇంకా మనం ఇక్కడే సజీవులుగా ఉన్నామంటే ఇంకా తినడానికి, త్రాగడానికి అన్నటువంటి ఏదో ఒక ఆలోచన వచ్చేసింది. అవును, మనము సత్యముగా నేర్చుకుంటే మనం సత్యవంతులుగా సర్వసత్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తాం. ఒకసారి సత్యం మనం పాటించినా పాటించకపోయినా పర్వాలేదని అనుకున్నాం అనుకోండి, ఇంకా మన ఇష్టం, ఎలాగైనా ఉంటాం. కనుకనే ఇక్కడ కూడా ఈ తెస్సలోనిక సంఘస్థులకి కూడా యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ వచ్చేసిందని చెప్పినటువంటి విషయం విన్నటువంటి తర్వాత వీళ్ళు ఏం చేశారనంటే ఏ పని చేయకుండా సోమరులుగా ఉంటూ ఇతరుల మీద ఆధారపడుతూ అక్రమంగా ప్రవర్తించడం మొదలుపెట్టారనమాట. అలాంటి సందర్భంలో ఈయన ఏమని తెలియజేస్తూ ఈ మాటలు రాస్తున్నాడంటే, ఏమంటే ఈ బోధలన్నీ కూడా సరిదిద్ది విశ్వాసులను స్థిరపరిచి క్రీస్తు రాక కోసం ఎదురు చూడాలని చెబుతూ, ఏమంటే మంచి బోధ ప్రకారంగా మీరు ఉండాలి, తప్పుడు బోధలోనికి మీరు వెళ్ళకూడదని ఈ అధ్యాయాన్ని మరి దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశంగా మనకి కనపడుతుంది. ఇక ఈ అధ్యాయంలో ఇంకా పౌలు గారు ఏమని స్టేట్మెంట్ చేస్తున్నాడో లేదా ఈ అధ్యాయం సందేశం ఏంటని మనం చూసినప్పుడు కష్టపడి పని చేయాలని ఆ తెస్సలోనిక సంఘానికి పౌలు గారు నేర్పిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది అనమాట. క్రైస్తవుడు సోమరిపోతుగా ఉండకూడదు, ఆయన రాకడ ఇంకా జరగలేదు, మీరు సోమరిపోతులుగా ఉండకూడదు, ఇతరులకి ఏమంటే బాధగా ఉండకూడదు, ఇతరులకి భారంగా ఉండకూడదు. ఏమంటే మనం ఏం చేయాలంటే బాధ్యతగా వహించాలి, బాధ్యత వహించి ఉండాలని క్రైస్తవుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మేలు చేయడంలో మీరు విసుకవద్దు అని అంటున్నాడు. కష్టాల్లో ఏమండి సమస్యల్లో ఎదురైనా మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి దేవుని పరిచర్య కొరకు అని చెప్తున్నాడు అనమాట. మేలు చేయట్లు ఏం చేయద్దు అంటున్నాడు, విసుకుపోవద్దు. కష్టాల వల్ల ఏమండి ఎదురవుతున్నటువంటి సమస్యల వల్ల వాటిల్లో మనం ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలని పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇక క్రమశిక్షణ కలిగి ఉండాలంటున్నాడు. క్రైస్తవులు క్రమశిక్షణ కలిగి ఉండాలి, అలాగే ప్రేమ కలిగి ఉండాలి, అలాగే సంఘంలో క్రమముగా నడుచుకోవాలి. సంఘం ఎలా నడిపిస్తుందో అలా నడుచుకోవాలని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నారు. ఓకే, ఇక దేవునిపై ఆధారపడాలి అని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నాడు. దేని మీద ఆధారపడాలి మోషే బాబు? దేవునిపై ఆధారపడాలి. మనుషులు మనకు నమ్మక ద్రోహం చేసినా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మనలను స్థిరపరుస్తాడు, మనల్ని నిలబెడతాడు. కనుక దేవునిపై ఆధారపడండి అని వారు భక్తి జీవితాన్ని తీసుకుని వెళ్తూ దేవుని మీద ఆధారపడేటట్టుగా
చేశారు పౌలు గారు. సరే, ఇక ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? 17. 17 వచనాలు. ఈ 17 వచనాలని సారాంశంగా మనం చూసినప్పుడు మొదటి 2 వచనాలు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి సారాంశంగా దీనిని మనం ఒక 4 భాగాలుగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే, మొదటి 2 వచనాల్లో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రార్థన, అభ్యర్థన కోరుతున్నారనమాట. దేని కోరుతున్నారు నాయన? ప్రార్థన, నా కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అని మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇక తర్వాత 3-4 వచనాలు, 3వ వచనం కంపల్సరీగా 3వ వచనం ఏం చెప్తుందంటే దేవునిపై నమ్మకత్వాన్ని, దేవునిపై నమ్మకాన్ని మనము వహించాలి అని. ఏమండి, అలాగే సోమరితనంపై హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. దేని మీద మోసే గారు? క్షమించాలి. దేని మీద ఆయన చెప్తున్నాడు? సోమరితనంపై జాగ్రత్తగా ఉండాలని. అలాగే పౌలు గారు పనిచేసి ఆయన కూడా ఏం చేశాడంటే ఇతరులకి ఆయన ఎలా ఉన్నాడంటే మాదిరిగా ఉన్నాను, నేను సోమరిగా లేను, కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని మరి పౌలు గారు చెప్పడం జరుగుతుంది. పని చేయని వాడు భోజనం చేయొద్దని ఆజ్ఞాపించేశాడు ఆయన. ఎలాగా? పని చేయకుండా భోజనమే చేయొద్దు అంటున్నాడు. కనుక ఆయన కూడా పని చేశాడు, నేను కూడా పని చేస్తున్నాను, మీరు కూడా పని కలిగి ఉండాలి. ఇది దైవ నియమము. దేవుడు కూడా 6 దినాల్లో సృష్టిని అంతటినీ చేయడానికి ఆయన కూడా పని చేసి విశ్రమించేంతగా ఆయన పని చేశాడు. మనము కూడా అలా పని చేయలే. నేను రాత్రి పగల్లో పని చేశాను అంటున్నాడు ఆయన. నాతో ఉన్నవారి నిమిత్తం నేను కష్టపడ్డాను అంటున్నారు ఆయన అని ఈ విధానం మనకి 2వ భాగంలో కనపడుతుంది. ఇక విధేయత లేకపోతే మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక ప్రతి విషయంలో, మాట విషయంలో, సువార్త విషయంలో మీరందరూ కూడా ఎలా ఉండాలన్నాడంటే విధేయులుగా ఉండాలని 3-5, 3 నుంచి సుమారు 4 నుంచి మనకి 15 వచనాలు భాగాలు 12 వచనాలు మనకి సెలవిస్తున్నాయి అనమాట. మంచి చేయడంలో అలసిపోకూడదు అని అంటున్నాడు. విధేయతలో భాగంగా మొదటిది ఏంటంటే మంచి చేయడంలో ఏం చేయకూడదు అంటే మోషే బాబు? అలసిపోకూడదు. అలాగే మాటనే వినని వారితో స్నేహం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఏమండి, మాట వినని వారితో స్నేహాన్ని ఏం చేయాలి? తగ్గించాలి. అంతేగాని ఇతరులని శత్రువులుగా ఎంచకుండా సహోదరులుగా భావించి వారికి ఏం చేయాలంటే ప్రేమతో వారిని హెచ్చరించాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక ముగింపు వచనాలు మనం చూసినప్పుడు 16-18 వచనాలు ప్రభు శాంతి మీలో ఉండాలని ఆశిస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తుల వారు ఇచ్చేటువంటి ఆ శాంతి విశ్వాసులుగా మీ అందరిలో ఉండాలని ఆయన ఈ పత్రికను లేదా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు అనమాట. తన హృదయాస్తాలతో వ్రాసినట్లుగా గుర్తు చేస్తున్నాడు అనమాట. తను పత్రికలు ఏమి రాసినా, ఎలా రాసినా చివరిలో ఇదిగో నా స్వహస్తములతో నేను వ్రాయిచున్నాను అని ఆయన మాట్లాడడము, ప్రతి పత్రిక యందు ఇదే గుర్తని చెప్పడము. కనుక ఏ పత్రికలు అంటే ఈరోజు ఇదిగో ఇది పౌలు గారు రాశారని ఎవరైనా ఇంకొక ఆయన వచ్చి చూపించాడు అనుకో, అయితే పౌలు గారు ముగింపులో ఆయన స్వహస్తాలతో ఆయన లెటర్లో ఆయన సంతకం ఉంటుంది, ఆయన మాటలు ఉంటాయి. ఆ మాటలు చూసి ఆ పత్రిక ఆయనే ఇచ్చాడని నమ్మాలి విశ్వాసులు. ఎవరో ఒకరు పత్రిక తెచ్చేసి ఈ పత్రిక పౌలు గారు ఇచ్చారంటే విశ్వాసులు నమ్మకుండా ఉండాలని ప్రతి విషయంలో వారికి గుర్తులు చూపించినట్లుగా మనకి ఈ అధ్యాయం ముగిస్తుంది. ఇక ముగింపు సందేశంలో మనం చూసినప్పుడు విశ్వాసులను ఎలా ఉండాలంటున్నాడంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. విశ్వాస జీవితం ప్రార్థనతోనే ముడిపడి ఉంది. విశ్వాస జీవితం ప్రార్థనతోనే బలపడింది. కనుక దేవుని సేవకుల కొరకు ప్రార్థించడం అవసరమని పౌలు గారు చెప్తున్నారు అనమాట. విశ్వాసి ప్రార్థనలో బలపడతాడు. తదుపరి తనకి ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆ సేవకుని కొరకు కూడా ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అందుకనే మన అనుదిన ప్రార్థనలో మొదటిసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, రెండోసారి మన సేవకుల కొరకు, సంఘాల కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం, ఇతరులు మరి బలపడాలని. ఓకే, ఇక రెండవది ఏం చేస్తున్నాడంటే కష్టపడి పని చేయాలి. విశ్వాసి ఏమండి ఏం చేయకూడదంటే జీవనోపాధి కోసము ఏం చేయాలి? కష్టపడి పని చేసుకునే తన ఆహారాన్ని సంపాదించుకోవాలని పౌలు గారు చెప్తున్నారన్నమాట. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. పని చేసే అలవాటు పెంచుకోవాలట. ఏం చేయాలి మోషే బాబు? పని చేసే అలవాటుని పెంచుకోవాలి. సంఘ క్రమశిక్షణను గౌరవించాలి. ఇతరులను ప్రేమతో సరిదిద్దాలి. మంచి చేయడంలో ఏం చేయాలి? స్థిరంగా ఉండాలంటే మంచి చేయడంలో విసుకుపోవద్దు అంటున్నాడు అనమాట. టోటల్గా ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందనంటే మనం అందరం కూడా ఆయన రెండో రాకడికి సిద్ధపడాలంటే మనం సోమరులుగా ఉండకూడదు, సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి, మనం క్రమం కలిగి ఉండాలి.
ఏమండి ప్రతిరోజు పని చేసుకుంటూ సొంతంగా మనం కష్టపడినటువంటి వాటితో ఏం చేయాలట, ఆహారాన్ని తీసుకోవాలని మరి పౌలు గారు ఈ పత్రిక ద్వారా మనకి సెలవిస్తున్నారు. రైట్. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో రాబడినటువంటి లేఖన భాగాలను చదువుకుంటూ మరింత ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేద్దాం. కనుక ఈ సమయంలో మరి లేఖన భాగాలను చదువుకుంటూ మనం మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఏమని రాయబడింది అక్కడ? సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచుండు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ఏం చేయమన్నాడు? మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు అని ఈ మొదటి వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును నేను మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ఏం చేయమంటున్నాడు ఆయన పౌలు గారు? ప్రార్థించండి. అంటే ఈ వాక్యం ఏం చేయాలంటున్నాడు అంటే వ్యాపించాలి. ఈ వాక్యము ఇతరులకి వెళ్ళాలి. కనుక దుష్ట మనుషుల చేతిలో నుంచి మమ్మల్ని తప్పించేలాగానే దేవుడు మమ్మల్ని విడిపించేలాగానే మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారు చెప్తున్నారన్నమాట. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. అంటే కొరింథీ పట్టణంలోని పౌలు గారు దుష్ట మనుషుల చేతిలో కొంతమంది చేతుల్లో ఉన్నాడు గనక వారి చేతిలో నుంచి దేవుడు విడిపించేటట్టుగా సువార్త ఆగిపోకుండా సువార్త ఇతరులకి ప్రకటించేటట్టుగా సువార్త ఇతరులకు వ్యాపించేటట్టుగా దేవుడు ఆ దుష్ట మనుషుల చేతిలో నుంచి నన్ను తప్పించాలండి అని నా కొరకు మీరు ప్రార్థించండి, విశ్వాసము అందరికీ లేదని పౌలు గారు తన మాటల్లో తెలియజేస్తున్నాడు అనమాట. కనుక ఇప్పుడు సువార్త అనేటువంటిది ఏం చేయమన్నాడు? సువార్త కొరకు సిద్ధంగా ఉండాలి, మనము సువార్తను ప్రకటించాలి అంటున్నాడు. ఏమండి ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి అంటే సువార్త అనేటువంటిది ఏం చేయాలి? ఇతరులకు వెళ్ళాలి, ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు అంతా కూడా వ్యాపించాలి. వ్యాపించవలసినటువంటి ఆయన ఎక్కడ అయిపోయాడు? ఇప్పుడు ఆయన దుష్ట మనుషుల చేతిలో బందీలుగా ఉన్నాడు, వారి నుంచి విడిపించాలని మరి ఇక్కడ పౌలు గారు వారిని అడుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇలా మనం బైబిల్లో లేఖనాల్లో చూసినప్పుడు ఈయన సువార్త వ్యాప్తి కొరకు ఆయన ఎంత తాహతాలాడుతున్నాడో, ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడో కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. ముందుగా రోమపత్రిక దగ్గరికి వెళ్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. రోమపత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ చక్కటి విషయాలు మనకి అర్థమవుతాయి. సహోదరులారా, యోదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరముగా ఉండునట్లు అంటున్నాడు. ఏం చేయాలట? అవిధేయులైనటువంటి చేతిలో నుంచి మేము తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య, యెరూషలేములో ఏం చేయాలట? ఆయన పరిచర్య చేయాలి. ఎందుకనంటే ఇది శీఘ్రముగా ప్రభువాక్యం అంతటా వ్యాపించాలి. అందరిలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన బందీలుగా ఉన్నాడు, ఆయన విడిపింపబడాలని నేను యెరూషలేములో చేయవలసినటువంటి పరిచర్య పరిశుద్ధుల కొరకు వారికి సంతోషకరంగా ఉండేలాగా నేను పరిచర్య చేయాలని మరి పౌలు గారు తన సువార్త వ్యాపింపజేయాలని వేడుకుంటున్నట్లుగా, సంఘాన్ని అడుగుతున్నట్లుగా, ఇతరులకు నేను ప్రకటించేటట్లుగా, నేను బందీఖానాలో నుంచి విడిపింపబడేటట్టుగా మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు వేడుకుంటున్నారు. అలాగే కొలసీ పత్రిక ముందు ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా అక్కడ పౌలు గారు మాట్లాడుతూ తన యొక్క క్రీస్తు రాజ్య సువార్తను గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దాం. 8వ వచనము 19వ వచనం చదువుదాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడు నోరు తెగించినప్పుడు అని అంటున్నాడు.
ఏమండి ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయుటకు సువార్త మర్మాన్ని ఏం చేయాలట ఆయన తెలియజేయాలి, ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకి వ్యాపింపజేయాలంటే ఏం చేయాలి? ఇదిగో సువార్త కొరకు నేను కొన్ని బంధకాల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను కనుక వాటిలో నుంచి దేవుడు నన్ను తప్పించేలాగా, నేను ఇతరులకు సువార్త ప్రకటించేలాగా దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించునుగాక అని అన్నాడు. మరియు నేను దేని నిమిత్తము రాయబారనే సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు. దేని నిమిత్తం పాపం ఈయన సంఖ్యలో ఉండిపోయాడట? సువార్త కొరకు, సేవ కొరకు. అందరూ కూడా ఇలాగా మరి క్రీస్తు కొరకు ప్రయాసపడినటువంటి వారే, సువార్తని ఇతరులకి వ్యాపింపజేసినటువంటి వారే నాయన. ఇంకా చూద్దాం కొలసీ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనము 3వ వచనం నుంచి చదువుదాం కొన్ని మాటలను. 3వ వచనం రైట్. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండుడి. మరియు నేను ఏంటంటమ్మా, మరియు నేను ఎంతగా ప్రయాసపడుచున్నాను, అదేనా? కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు నాకు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయండి. అంటే ఇక్కడ పౌలు గారు కూడా ఈ కొలసీ సంఘాన్ని కూడా ఏమని వేడుకుంటున్నాడు? ఆయన మా కొరకు ప్రార్థన చేయండి. ఏమండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారు దాని యందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయబడని మా కొరకు వేడుకొనుడి. అంటే వాక్యం చెప్పడానికి ఏం కావాలంటున్నాడు ఈయన? అనుకూల సమయము కావాలి. అనుకూల సమయంలో దేవుడు దయచేయాలని మా కొరకు ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రార్థన చేయండి. అంటే వాక్యాన్ని ఇప్పుడు ఇతరులకు అందించాలి, ఇతరులకు ప్రకటించాలి. ఎందుకయ్యానంటే ఇది అవసరము. ఏమండి, హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ట్రీట్మెంటు ఎంత అవసరమో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఏమండి ఆక్సిజన్ ఎంత అయితే అవసరమో, దేవుని వాక్యము, దేవుని సువార్త కూడా ఇతరులకు కూడా అదే విధంగా అవసరమని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారనమాట. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక 3వ వచనం చూద్దాం. 3వ వచనం, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును సిద్ధపరిచి స్థిరపరిచి దుష్టత్వం నుండి ఏం చేస్తాడు మోషేబాబు? దేవుడు కాపాడతాడు అని అంటున్నాడు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినా దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన వాడు. మనము ఒక్కొక్క వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం, వారు మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. కానీ దేవుణ్ణి మనం నమ్మి మనం ఇబ్బందులు పడినట్టుగా కనపడుతుందా? కనపడదు. కారణం ఏంటంటే దేవుడు నమ్మతగినవాడు. అంటే ఆయన మనుషుల కంటే గొప్పవాడని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక మంచి సందర్భాన్ని మనం చూద్దాం. తిమోతి పత్రిక తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మనము నమ్మదగని వారమైనను, మనం ఎలాంటి వారం అంటే మోషేబాబు? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. దేవుడు ఎలా ఉన్నారట? ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు కనుక ఆ నమ్మకమైనటువంటి ఆయన మీద మనం ఏం చేయాలంటే ఆధారపడాలని, ఆయన మీద ఆనుకుని మనం జీవించాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే ఒకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయును. మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరట? నమ్మకమైనటువంటి వాడు. ఆయన మీద మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. నమ్మకమైనటువంటి వానికి ఏ మేలు ఏమంటే ఏ కొదువ ఉండదని దైవలేఖనం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు పౌలు గారు కూడా బంధకాల్లో ఉన్న, పౌలు గారి చెరసాల్లో ఉన్న, సువార్త ఆగిందా? పరిచర్య ఆగిందా? ఆగలేదు. కనుక నమ్మకమైనటువంటి వాడు కనుక ఆయన గురించి ఇక్కడ తెస్సలోనికీ పత్రికలో మాట్లాడుతూ ఏమన్నాడైనా? ఆయనను
ఏంటమ్మా ఎన్ని వచ్చిన అది? మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనక అలాగే చేయను. మిమ్మల్ని పిలిచినవాడు, నిన్ను నన్ను పిలిచినవాడు సువార్త కొరకు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నమ్మకంగా మరి మనల్ని నిలబెట్టుకుంటాడని ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. కనుక ఇంకా మనం 5వ వచనం చదువుదాం. 4వ వచనం క్షమించండి, 4వ వచనం చదువునాను. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇకను చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. మేము మీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రకటించేవారిగా ఉన్నారు, ఇతరులకి చేరవేసేవారిగా కూడా ఉండాలి అని, మేము చెప్పేది మీరు చేస్తారని, చేస్తున్నారని, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినందుకు ఏ సంగతులను ఆజ్ఞాపించాడైనా మీరు ప్రేమలో అభివృద్ధి పొందారు కనుక మీరు విశ్వాసంలోను ఓర్పులోను సహనం కలిగి ఉండాలి. మీరు ఏం చేయాలంటే ఇతరుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలని కొన్ని సూచనలు సలహాలు ఈ తెస్సలోనిక పత్రికలో మొదటి భాగంలో మనం చూసాం కదా. మీరు వాటిని కలిగి ఉండండి అని ఇక్కడ పౌలు గారు మరి వారిని బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. అంటే వీళ్ళ హృదయాల్ని పౌలు గారు ఎలా ప్రేరేపిస్తున్నారు? మోషబాబు దేవుని యందలి ప్రేమతో క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయాల్ని తెరిచును గాక. క్రీస్తు ప్రభు గారు ఏం చూపించారు? ఓపికని చూపించారు ఆయన. ఈరోజు మనము కూడా దేవుని పిల్లలుగా మనం ఓర్పు కలిగి ఉండాలి. మన ఓర్పుని సహనాన్ని దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడని అంటే ఇతరులు ఏం చేస్తూ ఉంటారంటే పరీక్షిస్తూ ఉంటారు. ఆ పరీక్షలో మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తులు వారు ఎలాగైతే సహనం కలిగి సిలువలో మరణించేంత వరకు ఓపిక కలిగి సహనం కలిగి ఆయన ఎలాగైతే ఉన్నారో ఈరోజు విశ్వాసులుగా భక్తిపరులుగా నువ్వు నేను కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో ఓర్పుతో కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదే ఓర్పు విశ్వాసులందరిలోనూ ఉండాలని ఆయన రాక గురించి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని ఆయనే మన హృదయాల్లో ఏం చేస్తాడో ధ్వనించేలా చేస్తాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. కనుక మనం విమోచన దినం వరకు మనల్ని నడిపించేవారు ఎవరనంటే దేవుడు. ఎలా నడిపిస్తాడో మనం ఓర్పు కలిగి ఉంటే సహనం కలిగి ఉంటే. ఒకసారి మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకి చక్కగా అర్థమవుతుంది. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఏం చేయాలంటే మోషబాబు అక్కడ లేఖనం చూడాలి. ఓపికతో మనం ఏం చేయాలంటే ఆయన ముందు ధైర్యంగా ఉండాలి. ఓపికతో ఆయన ముందు మనము పరిగెత్తేదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను ఏం చేశాడు? ఆయన సహించాడు. అలాగే ఒక క్రైస్తవుడిగా ఈరోజు నా బాధ్యతలు మోసబాబు నువ్వు నేను కూడా ఏం చేయాలి? సహించాలి. బాధ్యత అంటే కంపల్సరిగా తప్పనిసరిగా చేయవలసినటువంటి బాధ్యత అది. కనుక ఆ బాధ్యతను ఏం చేయాలట మనము? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను ఏం చేశాడు? ఆయన సహించాడు. ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. మరి మనందరికీ మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తుల వారే అంత ఓర్పు కలిగి సహనం కలిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో తొడకముట్టించినటువంటి ఆయన మనకి మాదిరిగా మార్గదర్శకంగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఓపికతో మనం ఏం చేయాలి? సిలువను సహించాలి. మన బాధ్యతలను తట్టుకుని మనము సువార్తలో సేవలో పరిచర్యలో ముందుకు వెళ్ళిపోవాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. సహనం కలిగి ఉన్నవారు, ఓర్పు కలిగి ఉన్నవారు గొప్ప కార్యాలను చూస్తారు, గొప్ప క్రియలను చూస్తారు. యేసుక్రీస్తుల వారు మరణించినటువంటి తర్వాత మరి ఆ గొప్ప వాటిని పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక 6వ వచనం చదువుదాం. మనం ఇదే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకుని సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారంగా వాక్యానికి అక్రమముగా నడుచుకున్నటువంటి వారి యొద్ద నుంచి ఏం చేయమన్నాడు?
తొలగిపోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాను. అక్రమంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము ఆ దేవుని పరిచర్యలో ఉండాలని పౌలు గారు ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రెఫరెన్స్ మనం చూద్దాం. మొదటి దశలోనికీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. ముందుగా మొదటి 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, సహోదరులారా మీరు ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఏం చేయాలట? ఆశ కలిగి ఉండాలని ఇక్కడ పౌలు గారు వీరిని మాట్లాడుతున్నారు, వీరందరిని గురించి. పరుల జోలికి పోకుండా ఏం చేయాలట? పౌలు గారు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు మీ సొంత చేతులతో కష్టపడి ఏం చేయాలంటున్నారు మోషే బాబు? పని చేసుకుని ఏం చేయాలట? చక్కగా మేము మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని అన్నిటిని మీరు గైకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకు ఏమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకునేటి యందును మీ చేతులతో మంచి పని చేసుకోవాలి. అక్రమముగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గరికి క్రమము నేర్చుకోవడానికి మీ దగ్గరికి ఇతరులు రావాలి. మీరు అక్రమం చేసేటువంటి వారితో ఉండకూడదు. మీ దగ్గరికి మరొకరు క్రమాన్ని నేర్చుకోవడానికి మీ దగ్గరికి రావాలని పౌలు గారు ఈ మాటల ద్వారాగా మాట్లాడుతున్నారు. అలాగే 5వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చదువుదాం. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఇతరులకి ఏళ్ళే బుద్ధి చెప్పవలసినటువంటి వారు అక్రమంగా నడుచుకున్నారనుకో పరిచర్య పాడైపోద్ది కదా. పలానా పిల్లలు ఏంటంటే, పలానా విశ్వాసులు ఏంటంటే అని మనల్ని బట్టి క్రమం పాడైపోకూడదు. మనల్ని బట్టి క్రమం ఏం చేయాలి? దేవునికి మహిమ చెల్లుతూ ఉండాలి. మనల్ని బట్టి సంఘాన్ని బట్టి మనకు విలువలు పెరుగుతూ ఉండాలి. మనల్ని బట్టి సంఘానికి విలువలు తగ్గకూడదు. మనం సంఘపు విలువలను పెంచేవారుగా ఉండాలి. మనము సంఘపు విలువలను తగ్గించేవారుగా ఉండకూడదని అంటే ఒక సరైనటువంటి క్రమము, నిన్ను నన్ను చూడగానే క్రమాన్ని నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. ఒక దైవికమైనటువంటి కుటుంబముగా ఉండాలి. ఒక దైవికమైనటువంటి సంఘముగా మన అందరం ఉండాలంటే క్రమాన్ని పాటించాలి. ఏ విషయంలో క్రమాన్ని ఇక్కడ పాటించాలంటే ఉదాహరణకు ఒకటి చెప్పారు ఆయన, ఇదిగో మీరు ఏ పని చేయకుండా పరుల జోలికి వెళ్తున్నారు, ఆ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి మాట్లాడుతున్నారు. ఇంకా చివరిగా మనం కింద భాగం 7వ వచనం చదివేసుకుందాం. ఎలాగో మమ్మను పోలి నడుచుకున్న వలన మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొన లేదు. ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకోవాలో ఎలాగ మీకే తెలియని అంటున్నాడు. మరి ఈయన ఏం చేశాడు? ఇతరులకి ఆదర్శంగా ఉన్నాడు. ఎవరో? పౌలు గారు. ఆ మాటను కూడా మనం అర్థం చేసుకోవడానికి ఒక మంచి రెఫరెన్స్ మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మనం ఏం చేశాడట ఆయన? ఒకసారి ఏమంటున్నాడు ఆయన? ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకుని వలను మీకే తెలియను, మేము మధ్యన అక్రమంగా నడుచుకోనలేదు, ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం ఏం చేయలేదని మోషే బాబైనా ఆహారం ఉచితంగా పుచ్చుకోలేదట. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగలు పనిచేయచ్చు జీవనము చేసేదిమి. వీళ్ళ పౌలు గారు ఏం చేశారంట? రాత్రి పగలు కూడా కష్టపడి జీవనాన్ని చేశారట, కష్టపడి పని చేసుకుంటూ. అవును ప్రియులరా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా కష్టపడి కుటుంబాలను కట్టుకుంటూ సంఘంలో కూడా మనం నిలబడాలని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆయన ఏ రీతిగా కష్టపడ్డాడో మన అందరికీ తెలుసు. ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ పౌలు గారు అంటున్నారు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు గనక పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కలిసి ఏం చేస్తున్నాడు ఆయన? డేరాలు మరి పని చేస్తున్నట్టుగా ఎవరి వల్ల అకుల ప్రిస్కిల్ల వారితో కూడా డేరాలు చేస్తూ పని చేస్తూ పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఇక అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 30వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఒక చక్కనటువంటి విషయాన్ని అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆ భాగాన్ని కూడా చూద్దాం. 34వ వచనం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అంటే ఆయనతో పాటు ఉన్న వారికి ఆయన కొరకు ఏం చేశాడంటే పౌలు, నేను కష్టపడ్డానని మీకు అందరికీ తెలియదు, ఈ నా చేతులే కష్టపడినవని మీకు తెలియను. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుటదనని ప్రభు అయిన యేసు మాటలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయాల్లో మీకు ఏం చేశాను అంటున్నాడు ఆయన? మాదిరి చూపితిమి. అవును, మాదిరి చూపాడు ఆయన.
కనుక పౌలు ఎలాగైతే మనకు మాదిరి చూపాడో మనము కూడా పౌలు మాదిరినే అనుసరించాలి. కారణం ఏంటి? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ మంచి మాటలు మనకు అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు 8వ వచనం చదివేసుకుందాం మనం. రెండవ పత్రిక 8వ వచనం చదివేసుకుందాం. 9వ వచనం చదువుకుందాం. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఎలాగూ చేసేది కానీ మాకు అధికారం లేదని కాదు. ఏమంటున్నారు ఆయన? మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలెనని అంటే పౌలు గారిని పోలి మనం నడుచుకోవాలి. ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు కనుక ఈ మాటను కూడా మనం ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అంటే దేవుని కొరకు ఎవరైతే గురిపెట్టి గురి చూసి నడుచుకొనిచున్నారో వారిని కూడా మనం ఏం చేయాలట? చూడాలి అన్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో అదే మాట మాట్లాడుతున్నాడు. తెస్సలోనిక సంఘంతో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక. ఇంకేమంటున్నాడు ఆయన? మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అంటే పౌలు గారిలా ఎవరైతే నడవాలనుకుంటున్నాడో వారిని కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసులుగా గురిపెట్టి చూడాలి. ఇప్పుడు మన దైవ సేవకులు ఉన్నారో వారు దేవుని కొరకు చక్కగా విశ్రాంతి లేకుండా విరామం లేకుండా ఆయన కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటాను నేను. చూసినప్పుడు ఆయన గురిపెట్టి నడుస్తున్నాడానికి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? గురిపెట్టి నడవడానికి మనం కూడా ప్రయత్నాలు చేయాలి. కొన్ని పరిస్థితులు మనకు అడ్డుగా ఉంటాయి. మరి పౌలు గారిని ఎలాగైతే దుష్టుల చేతిలో నేను బందీగా ఉన్నాను అని అన్నాడో ఈరోజు బరువైన బాధ్యతలు కుటుంబ బాధ్యతల్లో కూడా మనల్ని సువార్త వ్యాప్తి కొరకు ఆటంకపరుస్తున్నాయి. ఇప్పుడు మొన్న మధ్యకాలంలో రీసెంట్గా జరిగినటువంటి సండే టు సండే తరగతుల విషయంలో, బహిరంగ సభల విషయంలో, పదంవారి వీధిలో ఉన్నటువంటి మరి ప్రసాదయ్య గారి సంఘంతో ఈ 8 రోజుల సహవాసంలో కొన్ని దినాలు అక్కడ ప్రేమను పంచుకున్నప్పుడు ఆ సహవాసము, ఆ సంతోషము, ఆనందం ఎంతో భాగ్యాన్ని ఇచ్చినాయి. గురిపెట్టు ఉన్నారు అనేక మంది సేవకులు 10 రోజుల పాటు తమ పరిచర్యలో ఇంచుమించు ఆ 9 రోజులు, ఆ 10 రోజుల పరిచర్యకి ఇంచుమించు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ క్రీస్తుని గురి చూసి పరిగెడుతున్నారు. ఇప్పుడు ఆ సాక్షి సమూహాన్ని చూసినప్పుడు నాకు కూడా అనిపించింది మనము కూడా సంఘం ద్వారా గురిపెట్టి నడవాలి. ఇప్పుడు సంఘంలో సేవకులు కూడా అలాగే గురిపెట్టి ఉన్నారు కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయలేబోయే మోషబాబు, మన పైన ఎవరైతే గురిపెట్టి క్రీస్తుని పౌలుని చూసి నడుస్తున్నారో వారి వెనకాల మనం కూడా ఏం చేయాలి? చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే ఇప్పుడు 11వ వచనం చదివేసి మనం చివరిగా ఈరోజు ఈ పత్రికను మనం ముగించేసుకునే ప్రయత్నాలు చేద్దాం. 11వ వచనం చదువునాను. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజింపబడినని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఆజ్ఞాపూర్వకంగా వారిని హెచ్చరించుచున్నాను. సొంతంగా కష్టపడి ఏం చేయాలట? పని చేసుకోవాలి. కారణం ఏంటంటే వీళ్ళని సోమరులుగా చేయడానికి, వీళ్ళని దారిని మళ్లించడానికి దుష్టులు పన్నిన పన్నాగం ఏంటంటే యేసుక్రీస్తుల వారు రెండవ రాకడ అయిపోయింది, మనం ఇంకెక్కడ ఉన్నాం కనుక మనం తినేయచ్చు, తాగొచ్చు, మన ఇష్టానుసారంగా మనం ఉండొచ్చు అన్నప్పుడు ఏ పని చేయకుండా కొంతమంది విశ్వాసులు వారు నమ్మారు కనుక ఆ నమ్మకం తప్పు అని చెబుతూ పౌలు గారు కష్టపడండి, ఆయన రాకడ కొరకు మీరు మంచి పని చేయండి, ఇంకా మీకు ఎక్కువైతే సువార్త కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు మీ ధనాన్ని వెచ్చించండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఏమన్నా ఉంది అక్కడ చూడు. మరియు వారు చదువునాను అదే తిరుగులాడుచు. వెరీ గుడ్. మరియు వారు ఏంటంటే తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే కాక, అంటే పని చేయలేకపోతే ఏమవుతారు? బద్ధకస్తులు అయిపోతారు కదా. సోమరులుగా మీరు ఉండొద్దు, బద్ధకస్తులుగా ఉండొద్దు, శ్రద్ధగా పని చేయండి. శ్రద్ధగా కష్టపడి పని చేసినటువంటి వాడు ఆశ్రదింపడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును అని దైవలేఖనం మనకి సెలవిస్తుంది కనుక వీళ్ళని అన్ని ఈ పనిపాట్ల నుంచి సోమరతనం నుంచి వారిని విడిపించాలని పౌలు గారు ప్రయాసపడుతున్నారు. ఇక చివరి భాగాన్ని మనం చదివేసుకుందాం. చివరి వచనం ఏమనుంది అక్కడ? 13వ వచనం చదువుకోవాలి. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లు ఏం చేయదంటున్నాను ఆయన వేసుకోవద్దు. మేలు చేయట్లు ఏం చేయకూడదంటే మోషబాబు వేసుకోవద్దు. ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. చివరిగా గలతీ పత్రిక 6వ అధ్యాయము అయితే వదిలేము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం.
మనము మేలు చేయటి యందు విసుగక యుందుము. మనము అయక మేలు చేసేది కనుక తగిన కాలమందు మనం ఏం చేస్తాం, పంట కోస్తాం కనుక మీరు మేలు చేయండి, మంచి చేసేటువంటి వారుగా మీరు ఉండండి, ఇతరులని క్రమమైనటువంటి పద్ధతిలో మీరు నడిపించండి, అవసరమైతే వారికి మీరు జ్ఞానాన్ని బోధించండి, దైవకంగా వారిని నడిపించండి. ఒక క్రమమైనటువంటి విధానంలో సంఘంలో మనం ఉంటే మనము సంఘానికి విలువలు పెంచుతాం, తద్వారాగా క్రీస్తు ఛాయ, క్రీస్తు సువార్త ఇతరులకి ప్రకటింపబడుతుందని పౌలు గారు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక చివరి భాగాలు 15 వచనం 14 వచనం, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతని సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యము చేయకండి. అతన్ని కనిపెట్టి చూడండి అన్నాడు. మేము చెప్పిన మాటల ప్రకారంగా ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని ఏం చేయట, అతన్ని కనిపెట్టండి. క్రీస్తు కొరకు మాదిరిగా గురిపెట్టి నడుస్తున్న వారిని కనిపెట్టమంటున్నాడు. పౌలు గారు చెప్పినటువంటి ఆజ్ఞలు ఎవరైతే పాటించట్లేదో వారిని కూడా గురిపెట్టి చూడమంటున్నాడు. 2 రకాల వ్యక్తులు మనం ఇక్కడ పరిశీలించాలి. అలా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. గురిపెట్టి అతను కనబెట్టినట్టు అతను సిగ్గుపడి నిమిత్తం అతనితో ఏం చేయదు, మాట్లాడకండి, సాంగత్యం చేయకండి. కారణం ఏంటంటే వాక్యానికి అనుకూలంగా వీళ్ళ బ్రతకట్లేదు, వాక్యానికి అనుకూలంగా ఉండట్లేదు కనుక ఇక వారితో ఏం చేయదంటే సాంగత్యం చేయొద్దు, అటు వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. ఏమండి, దేవుని ఆజ్ఞలను పాటించే వారిని చూడాలి, పాటించిన వారిని కూడా మనము చూడాలి. పాటించే వారిని వారి వెనకాల అనుసరించాలి, పాటించలేనటువంటి వారిని వదిలేయాలి, వారితో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. కనుక ఈ విషయాల్లో మనము ముందుకు వెళ్ళిపోతాం. పిల్లలకి చివరిగా అంటున్నాడు 13 వచనంలో 15 వచనం, ఆయనను అతని శత్రువుగా భావింపక సహోదరుడిగా భావించి ఏం చేయాలి, బుద్ధి చెప్పాలి, వారికి తిరిగిని కలగజేసేటువంటి మాటలను ప్రకటించాలి. నువ్వు తప్పు చేసావని గద్దించేసి మనం చేయొచ్చు. ఏమండి, కొంచెం మనకంటే ఆ చిన్నవారు అనుకోండి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, వారిని సరైన సన్మార్గంలో నడిపించాలి. అలాగని శత్రువుగా భావించకూడదు. కనుక మనం ఏం చేయాలి, ప్రేమతో భావించాలి. అందుకనే మన సంఘాలలో పిల్లలు కానీ ఎవరైనా కానీ వాక్యం చెప్పే ముందు ఏమంటారంటే, చెప్పినటువంటి తర్వాత ఒకవేళ తప్పులు పొరపాట్లు మాట్లాడుంటే మమ్మల్ని ఏం చేయండి, క్షమించండి. మీ కుమారుడిగా మీ బిడ్డగా నన్ను సతీష్ అన్నయ్య, అలాగే మన అన్నయ్య సేవక్ అని ఇలా వాక్యం చెప్పినటువంటి ప్రియులైన దైవ సేవకులందరూ కూడా ఏమని చెప్తారంటే, మమ్మల్ని దయతో క్షమించండి అని అంటారు. ఎందుకంటే వయసుకు చిన్నవారు కనుక, మరి వాక్యంలో అనుభవజ్ఞులు పెద్దల వాళ్ళు ఉన్నారు కనుక ఒకవేళ వారు రిక్వెస్ట్ చేస్తారు. అవును, మనం శత్రువుగా భావించట్లేదు వారిని, ప్రేమతో మన స్నేహితులు, మన పెద్దవారు, లేదా మన ఆప్తులు అని ఏం చేయలే వారికి ప్రేమతో వాక్యాన్ని చెప్పి ఆయనను వారిని శత్రువుగా భావించి సహోదరునిగా భావించి, ఏమండి మనకంటే పెద్దవారిగా మనం భావించి వారికి ఏం చేయాలి, జ్ఞానాన్ని బోధించాలని వాక్యం మనకి బుద్ధి చెప్పాలని చెప్తుంది అనమాట. ఇక చివరిగా 17 వచనంలో, పౌలను నేను నా చేవ్రాతతో నా వందన వచనము రాయిచున్నాను, ప్రతి పత్రిక యందు ఇదే గుర్తు. ఏమండి, నేను వ్రాయటి ఇలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండను గాక అని అంటున్నాడు అనమాట. అందుకని ఇంకా ఈ వచనాల్లో మనకు కనబడుతుంది, ఏమండి మేము రాసినటువంటి పత్రికల వలనైనా మాటల వలనైనను అని అంటాడు. ఏదైనా 2వ అధ్యాయం మనం మొదటి వచనం చూసినప్పుడు 2వ అధ్యాయం చూడండి. ఇదే పత్రిక 2వ అధ్యాయం, సహోదరులారా ప్రభువు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా పత్రికల ఏమండి మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పి పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల త్వరపడి మీరు నమ్మకండి. మా పత్రిక మీ దగ్గరికి వచ్చిందనుక మీరు త్వరపడి నమ్మకండి. నా పత్రిక ఎలాగుంటుందో, నా పత్రిక స్టైల్ నా పత్రిక ఏంటట, ముద్ర ఎలాగుంటుందో, స్టైల్ ఎలాగుంటుందో చెప్తున్నాడు అనమాట. బ్రాండ్ ఎలాగుంటుందో చెప్తున్నాడు. ప్రతిదానికి బ్రాండ్ ఎలాగుంటుందో, పౌలు గారి బ్రాండ్ ఏంటన్నమాట, ఆయన స్వహస్తాలతో రాస్తాడని రైటింగ్ వేరు, ఆయన కలం వేరు, ఆయన వాక్యతుర్యం వేరు. ఏమండి, దేవుని మనసు ఎరిగినటువంటి వాడు దేవుని ఉద్దేశాలండి బ్రాండ్తో అచ్చుగుద్ది పంపాడు అనమాట. అవి నకిలీ వాటిని మీరు నమ్మకండి, వాస్తవాలను మీరు నమ్మండి. పౌలు గారు చక్కనటువంటి సర్వసత్యంలోనికి నడిపించే సువార్త ఆయన ప్రకటించారు. దాంట్లో మనకి సంఘం ద్వారా దేవుడు మనకి ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మరి దేవత దేవునికి వందనాలు తెలియజేసుకోవచ్చు. ఇంతటి చక్కటి పరిచర్ని మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మరి మన స్థానిక సంఘాలను నడిపిస్తున్నటువంటి ప్రియులు దైవ సేవకులు మరి లావరాజు గారు మనకి చక్కనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, వారి కుటుంబానికి మరి దేవుని మన ఓదురు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాలకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుని ఉదయకాలం కుటుంబ ప్రార్థన మనం ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాగరుడా,
మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి మా తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇంతటి నాయన అమూల్యమైనటువంటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసినటువంటి మా ప్రియమైన క్రీస్తు సంఘాలను మీరు దీవించండి. సంఘాల్లోనైనా ముఖ్యమైనటువంటి బోధనలు చేస్తూ మంచి నాయకులుగా, పరిచారకులుగా నాయన మా సేవకులు, మా ప్రియులు, దైవజనులు 2 సంఘాలని తండ్రి బలమైనటువంటి హస్తాలతోనైనా మీరు వారిలో ఉండి ముందుకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. వారు చేస్తున్నటువంటి పనిని, పరిచయను మీరు దీవించండి. వారి దగ్గర నాయన నమ్మకమైనటువంటి సేవకు బృందంగా మేము కలిగి ఉన్నాం ప్రభు. మా నమ్మకత్వాన్ని మేము దినదినము కాపాడుకునేటట్టుగా మీ సహాయాలు తెచ్చండి. నాని మీ పరలోకపు మీ కుమారుని యొక్క రాజ్య సువార్తను తండ్రి అనేక మందికి చేరవేరుట్లో నాయన తండ్రి బాధ్యత కలిగి నాయన మేము ముందుకు నడుచుకునేలాగా మీ సహాయాలు తెచ్చండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులైన పరిశుద్ధులను దర్శించండి. అలాగే ప్రభు మరి ఎంతవరకు నాయన జరిగినటువంటి యొక్క పరిచయను మీరు దీవించండి. అలాగే మా 2 సంఘాలు ఉన్నటువంటి బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.